ఇప్పుడు ఏమీ లేనివాడు ఏదో ఒక రేగులు చెట్టు వేసుకుందామని అనుకుంటాడు, ఇల్లు వేసుకుందామని. నువ్వు మొదలు పెట్టినాక నువ్వు ఇసుకు రాని కూడా చేస్తే వాడు ఇల్లు వేసుకునేది ఆడ, వాడు ఉండేది ఆడ చెట్టు కింద ఉండాడు. ఎక్కడుంటాడు? ఓట్లేసి ప్రతి ఓడు కావాలని గెలిపించాం. నేను జగన్ వేసా, ప్రతి ఓడు జగన్ వేసాడు. నరకం చూస్తున్నాం అంతే. నేను, నా భార్య, మా అమ్మ, మా నాన్న, మా అత్త, మా చెల్లెలు, మా బామ్మది అందరు చేత దగ్గరుండి ఓటేపించా. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏదో మాకు చేస్తావనేగా, మాకు ఏదో ఉదిరిస్తావనేగా. 7 నెలల నుంచి పని లేదు, అప్పులు పాలయ్యాం, చాలా మంది చచ్చిపోతున్నారు. ఇప్పుడైనా నువ్వు దయ తెలిసి ఇసుక వదిలిపెడితే చాలా వరకు బాగుపడతాం. ఓటేసాం కాబట్టి అడుగుతున్నా. పెద్ద వర్కర్ అన్న, పెద్ద వర్కర్ని 10 మంది చేత పని చేయించేవాడిని. మావిడ 150 రూపాయలు కూలికి వెళ్తే సాయంత్రం వస్తాలకు బో నాకు పెట్టట్లా. మరి ఏం చేయాలన్నా? నేను పల్లెటూడిని నేను ఏడ బతకాలి? నేను ఏడ బతకాలి పోలేనోడిని. ఎవరు పెడతారు పోవా? తల్లిదండ్రుల వాళ్ళంత ముసలోళ్ళు. ఒకళ్ళ కాడికి వెళ్దామా? ఎరా బాబు నువ్వే పెద్ద మేస్త్రి గారు, నువ్వే మా కాడికి వచ్చి అడుగుతానికి వచ్చావా అంటారు. ఎవరిని అడగాలి? ఓటు వేసినందుకు ఇగో తెలియదు కొట్టుకోవాలి. మా ఆయన నేను ఇద్దరం టాపీ పనికేనండి వెళ్ళేది. 6 నెలల నుంచి పని లేకుండా ఉంటున్నాం. మరి పిల్లలు ఎట్ట బతకాలి, మేము ఎట్ట బతకాలి? ఒక వ్యక్తి మీద కక్ష పెట్టుకోరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నువ్వు ఆయన కంటే మిగులుగా చేయి. ఆయన కాదనే కానీ ఓట్లేసి నిన్ను గెలిపించింది ప్రజలు. 3 నెలలు బట్టి పని లేక ఉసుక బ్యాన్ చేస్తే కూలోడు పట్టించుకుంటుండా, కూలోడు బాధ చూస్తుండా. ఈ సిటీలో బతకాలంటే కూలి చేసుకునేవాడు బతకగలుగుతున్నా? పొట్ట చేత్తో బతుకొని వచ్చిన వాళ్ళం. మా పిల్లలు బొచ్చు పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళాలి సార్. చంద్రబాబు రాజధాని కట్టాడు, దానికి లాస్ వచ్చింది. మీరు మీ తర్వాత చూసుకోండి. చంద్రబాబు గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. ప్రజల్ని ఎట్లా చేయటం ఎట్టాగా? టీ తాగాలని రూపాయి ఉంటల మనిషి దగ్గర అడుక్కోవాల్సి వస్తుంది. అడుక్కున్న 7 రూపాయలు ఇట్లా భార్య బిడ్డకి జబ్బు చేసింది అనుకో, రోగం జ్వరం వచ్చింది అనుకో, మనిషి ఏం చేయాలా? అడుక్కోవాలా. అడుక్కుంటే ఎవడు ఎత్తాడా? ఎవడు ఇసుక లేక తినగా పని చేయక పస్తులు పడుకుంటా పిల్ల జల్లలతో అల్లాడిపోతున్న జనాలు. ఒక 100 రూపాయలు వస్తే చాలు ఎక్కడికో పనులకు వెళ్తున్నాడు. ఆ 100 రూపాయలు వచ్చే అవకాశం కూడా ఉండట్లా. మా బతుకులు రోడ్డును బట్టి వాళ్ళ రోడ్డును బట్టి అడుగుతున్నాం మేము. ఇంకో 40 దానికోసం వస్తాం మేము. తర్వాత ఎవడు పట్టించుకుంటాడు? మా పెళ్ళాం పెట్టల పరిస్థితి ఏంది? పని చేసుకునే వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. వాటి గురించి ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లా. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుంది. గెలిపించిన పాపానికి అంత నోట్లో మట్టి కొట్టాడు. అందరి నోట్లో మట్టి కొట్టాడు. ఇసుక వదిలి మమ్మల్ని అందరిని అంత ముందులాగా ఉంటే ఆయన కావాలి, లేదంటే ఆయన తీసేసి మళ్ళీ ఓట్లు పెట్టండి. కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు నేను ఒకటే స్మరించుకుంటాను. రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలలేకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? తనుజు లోకమే గంగా దారి కట్టంగా నిలుచుంటే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా?